ఇప్పుడు కేటాయించిన బట్టి బడ్జెట్ అయితే సరిపోదండి. ఇంకా ఎక్కువ కేటాయించాలని మా డిమాండ్ ఉంది. త్వరలోనే మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా అందరి రిటైర్డ్ ఎంప్లాయీస్‌కి అందజేయాలని ప్రభుత్వాన్ని ఈ వేదిక తరఫున మా టీపీఎఫ్ తరఫున కోరుకుంటున్నాం. వాస్తవమే అంటే ఎలా వాస్తవం అవుతుందది? ఒక ఆకునూరి గారు కూడా ఒక టీచర్ దగ్గరే చదువుకొని ఆ పొజిషన్‌కి వెళ్లారు. ఏ టీచర్ ఈస్ ఎ టీచర్. ఆల్వేస్ ఎ టీచర్. అది ఎంత పెద్ద పొజిషన్‌కి ఎవరు వెళ్ళాలన్నా ఒక టీచరే దానికి మూలకారకుడు. ఎనీ సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీ ఆర్ మేడ్ బై ద టీచర్స్ అండ్ దే షుడ్ బి రెస్పెక్టెడ్, దే షుడ్ బి హానర్డ్. కానీ ఈ విధంగా అలా మాట్లాడడం అనేది ఖండించదగ్గ విషయం అని ఎందుకు టీచర్ వ్యవస్థలో భారీ మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎలిమెంటరీ స్కూల్‌కి పిల్లలు రావట్లేదు. ఒక్కొక్కళ్ళే ఉంటున్నారు ఒక్కొక్క స్కూల్‌కి. అంటే ఏమన్నా స్కూల్‌లు ఒక్క స్టూడెంట్ ఒక టీచర్ ఉన్న స్కూల్ ప్లేస్‌లో అసలకే తీసేసే అవకాశాలు కనిపించే అవకాశం ఉందని కూడా అంటున్నారు. తీసే అవకాశాలు ఇది ఒక రకంగా చూస్తే ప్రైవేటైజేషన్ చేయాలని, మొత్తము ప్రభుత్వ విద్యా వ్యవస్థని పూర్తిగా నీరుగారు చేయాలని, మొత్తం ఈ వ్యవస్థని క్లోజ్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా అనిపిస్తున్నది అనమాట. ద ప్లానింగ్ బిహైండ్ ఇట్ ఈస్ లైక్ దట్. మాకు రావాల్సిన డిఏలు రావట్లేదు. పిఆర్సీ అసలు దాని గురించి ప్రస్తావించలేదు భట్టి గారు. ఇంకా ఫస్ట్కి జీతాలు ఒకటి ఇస్తే మేము కష్టపడిన దానికే కదా జీతాలు ఇచ్చేది. మేము దాచుకున్నా కూడా మాకు రావట్లేదు. గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్‌లో చాలా మార్పులు తీసుకురావాలంటున్నారు. ఏమంటారు? ఏం మార్పులు తీసుకొస్తారంట? గవర్నమెంట్ స్కూల్స్ అంటే చాలా హార్డ్ వర్క్ చేసి చెప్తున్నారు. గవర్నమెంట్ స్కూల్లో రిజల్ట్ కూడా మంచిగా వస్తుంది. ఒక టీచర్ జాబ్ రావాలంటే ఎంతో కష్టపడాలి. అలాంటి టీచర్‌కి జీతాలు ఎక్కువ ఉన్నాయని కాబట్టి ఎలా చూస్తారు? దీని కామెంట్ ఏంటంటే యాక్చువల్గా ఆ టీచర్ ప్రొఫెషన్ అనేది ఎంత హానరబుల్ ప్రొఫెషను, టీచర్ వ్యవస్థ మన నేషన్ బిల్డింగ్కి ఎంత కృషి చేస్తున్నారు అనే విషయం సరైన అవగాహన లేని వాళ్ళు మాట్లాడే పని అది. టీచర్కి ఎక్కువ జీతం అనేది ఒక కాన్సెప్ట్ కానే కాదు. ఇంకొకటి రిజల్ట్ ఓరియంటేషన్ కానీ స్కూల్లో పిల్లల అడ్మిషన్స్ లేవు, తక్కువ అవుతున్నారు అన్నది ఒక టీచర్ మీద ఆధారపడి ఉండదు. దాని మీద అన్ని వ్యవస్థలో లోపాలు కావచ్చు, మన సమాజంలో ప్రభుత్వ పాఠశాలల పట్ల ఉన్న చిన్న చూపు కావచ్చు. అప్పుడు ఏం చేయాలంటే విద్య యొక్క ఆవశ్యకతను మాట్లాడుతూనే ప్రభుత్వ స్కూళ్ళని ఎలా బలోపేతం చేయాలని ఆలోచించాలి. ఒక టీచర్దే బాధ్యత కాదు కదా. పిల్లవాడి బడికి రానప్పుడు అనేక కాన్సెప్ట్స్ ఉంటాయి. పిల్లవాళ్ళు పనికి వెళ్ళడం కావచ్చు, పనికి వెళ్ళకపోయినా పాఠశాలకి దూరంగా హ్యాబిటేషన్ ఉండొచ్చు. తల్లిదండ్రుల యొక్క నిర్లక్ష్యం అని అనలేము అక్కడ. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలకు వచ్చే పిల్లల తల్లిదండ్రులు ఎక్కువగా ఇద్దరు కూడా పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, డైలీ లేబర్స్ ఉంటారు, మైగ్రేటెడ్ లేబర్స్ ఉంటారు. ఎన్నో కాన్సెప్ట్స్ అక్కడ ఉంటాయి, ఎన్నో కారణాలు ఉంటాయి. వాటన్నిటినీ మనము చేసుకోవాలి. అన్ని కారణాలు కనిపిస్తాయి. ఒక విద్యా వ్యవస్థలో టీచర్ ఒక్కళ్ళే బాధ్యత చేయడం అనేది సరైన పద్ధతి కాదని నేను అనుకుంటున్నాను. ఎట్లా ఇప్పుడు 26,000 కోట్లు దాదాపు కేటాయించారు బడ్జెట్. అంటే ఎట్లా మీరు ఎంత శాతం అని చూడండి, అది బడ్జెట్లో ఎంత పర్సెంట్ అనేది చూడండి. దాదాపు 20% నుంచి 30% అని కమిషన్స్ చెప్తుంటే 15% కూడా లేదు అది. కాబట్టి అది సరిపోదనే మేము అనుకుంటున్నాం. వాళ్ళ బెనిఫిట్స్కి కావాలి, మళ్ళీ జీపీఎఫ్ లోన్స్ పెట్టుకున్న వాళ్ళకి కానీ సార్ అన్నట్టు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్న వాళ్ళకి ఎవరికి సరిపోవట్లేదు అది. సో అది ఎవరికి ఎలగేట్ చేస్తున్నారు. ఇప్పుడు దాంట్లో కొత్త పాఠశాలలు అంటున్నారు, మోడల్ స్కూల్స్ అంటున్నారు. వాటికి నిర్మించడానికి కూడా కావాలి కదా. దానికి కూడా కలిపా ఏంటని స్పష్టం చేస్తే దాన్ని బట్టి మన నిర్ణయం తీసుకోవచ్చు.